హలో అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడు మనకు ఆషాఢం అయిపోయి శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసంలో కూడా మనం గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. ఈ గోరింటాకుకి సంబంధించి చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. గోరింటాకు చాలామంది కోన్ పెట్టుకుంటారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి. అదైతే తొందరగా అయిపోతుందని. చాలా ఖరీదైన ప్రక్రియ. దానికన్నా న్యాచురల్గా మనకి ఆకు దొరికితే దాన్ని రుబ్బి గోరింటాకులాగా మనం పెట్టుకోవడం, ముత్తైదువులందరికీ పెట్టడం చాలా మంచి జరుగుతుందనమాట మనకి. అందులో కొన్ని రకాల రసాయనాలు కలుపుతారు, కెమికల్స్ అనమాట కోన్ గోరింతాకులో. ఆకు గోరింతాకులో మన ఆరోగ్యానికి పనికొచ్చేటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి రసాయనాలు ఉంటాయి. వాటి వల్ల ఎరుపు రంగు మన శరీరంలోకి వెళ్తుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, డీహైడ్రేషన్ తగ్గుతుంది, శరీర ఉష్ణోగ్రత కూడా సమతుల్యంలోకి వస్తుంది, బ్యాడ్ ట్యాక్సీలు అంతా కూడా హీలింగ్ చేస్తుంది. సో ఇలా ఒకటి కాదు, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనకు దొరికే హెన్నా ఇవన్నీ కూడా గోరింతాకుతోనే తయారు చేస్తారు. అందుకని అందరూ కూడా శ్రావణ మాసంలో గోరింతాకు పెట్టుకుని పూజ చేసుకోండి. శుక్రవారాలు, మంగళవారాలు ముత్తైదువులందరికీ కూడా పంచిపెట్టండి. మీకు చాలా శుభ ఫలితాలు వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.